పుట్టినవాడు జనసేవకుడై పెరిగినవాడు లీడర్ ది లీడర్ జనం కోసమే ఒదిగినవాడు జనం గుండెలో ఎదిగినవాడు లీడర్ ది లీడర్ జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ ది లీడర్ లీడర్ ది లీడర్ లీడర్ ది లీడర్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ. అందరికీ నమస్తే. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రాజపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ గా అల్మల్ల సురేందర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి వారు ఇక్కడ సర్పంచ్ గా గెలిస్తే ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వారు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్కారం. మీరు ఈ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైతే ఈ గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు? 2 మండలాల మధ్యలో ఉన్నది రాజపల్లె. ఇంతవరకు పాత వాళ్ళు చేసింది కానీ ఏమీ లేదు. ఇప్పుడు వచ్చేది ఏంటంటే నేను వ్యవసాయం చేసుకొని మామూలుగా కులఫామ్ చేసుకొని ఉండేటోని. కాకపోతే ఊరు బాగు కోసం ఈసారి సర్పంచ్గా నిలబడడం జరిగింది. ఈ ఊరిలో సమస్యలు ఏమిటంటే ఇంతవరకు చేసింది పాత ప్రభుత్వం, పాత పరిపాలన వాళ్ళు ఏ మాత్రం కూడా చేయలేదు. ఒకవేళ మనం గెలిస్తే ఊరిలో ఉన్నది ఒకటి పోషమ్మ గుడి ఉన్నది. అక్కడ గుడికి రోడ్ కావాలి, గుడి కావాలి. అదొకటి. ముస్లిం వాళ్ళు ఉన్నారు, వాళ్లకు కబ్రస్థాన్కు వాళ్ళకి ప్లేస్ లేదు. ఆ ప్లేస్ ఇవ్వడానికి మరియు వాళ్ళకి ఏంటంటే మోటార్ బోరు ట్యాంక్ కానీ ఏది లేదు ఆ వాడలో. అది ఒకటి. అసలు డ్రైనేజ్ అనేది ఏ ఒక్క రోడ్ కానీ ఎక్కడ డ్రైనేజీ లేవు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక మేము సాధ్యమైనంత వరకు చేయడానికి ఊరి కోసం సహాయపడతానని చేస్తున్నా. మరియు ఏ వార్డులకు ఏం కావాలనో ప్రతిదీ. 2వ వార్డు ఉన్నది, దానికి కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ 9 ఇండ్లు వచ్చినాయి. ఇంకా రాని వాళ్లకు ఇండ్లు రావడానికి, మరియు ఏమైనా పింఛన్స్ రానికున్నా, రేషన్స్ కార్డు రాకున్నా, వికలాంగులకు ఏమైనా వెహికల్స్ కావాలన్నా ఇవన్నీ గవర్నమెంట్ తోటి మాట్లాడి, మా పై అధిష్టానంతో మాట్లాడి అందరికీ సాయం చేయడానికి కోసం నేను చాలా కృషి చేస్తా. అంటే ఇక్కడ యూత్ కోసం కానీ మహిళల కోసం కానీ ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ యూత్ చాలా మంది ఉంటారు, తర్వాత మహిళలు ఉంటారు. అంటే వాళ్ళ కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళంటే ఉద్యోగాలకు, సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలకు అడిగిపోతారు. అంటే 10th లోపు ఉన్న వాళ్ళకంటే ఏమైనా కుట్టు మిషన్ లాంటి స్వయం ఉపాధికి ఏమైనా చేయగలుగుతారా మీరు? అది మనకు గవర్నమెంట్ ప్రణాళికలు ఏమైనా ఉన్నా అవి కావాలని తెచ్చి ఇవ్వగలను. అవసరమైతే యూత్కు ఓపెన్ జిమ్స్ కానీ వారికి ఏదైనా పనికి అవకాశాలు ఉంటే సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు కల్పించడానికి ప్రయత్నం చేస్తా. సార్, మీకు గతంలో ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? నాకు గతంలో వార్డు మెంబరే చేశాను నేను ఒక 5 సంవత్సరాలు. అప్పుడే నేను ఈ ఊర్లో ఏది కాలేదు. నల్లాలబాయి వాస్తవంగా ఏంటంటే వాటర్ లేవు. నల్లాలబాయి ఒక 4 గోళలు లభించి దాన్ని సైడ్ బోర్లు వేసి పైప్ లైన్ చదివించినాం. ఆల్రెడీ స్ట్రీట్ లైట్లు అనేది మా ఊర్లో అసలు ఇంతవరకు ఏమీ లేదు. ఒక మా శ్రీనివాసరెడ్డి గారు అని చెరుపులు సర్పంచ్ ఉండే, వారి కింద మాది అప్పుడు ఉండే. వారితోటి మెల్ల బతలాడి అది చేసి స్ట్రీట్ లైట్స్ మొత్తం తీసుకొచ్చినాం. వాడవాడకు బోరేసినాం. బ్రతుకమ్మ గారికి అసలు నడిచే దారి కూడా లేదు, కరెంటు కూడా లేకుండే. పోల్స్ అన్ని బాచి కరెంట్ అక్కడికి తీసుకొచ్చి బ్రతుకమ్మ దగ్గర మొత్తం మొరం ఇట్లా అంతా సాఫ్ చేసి మొత్తం మొరం పోయించినాం. ఒక వార్డు మెంబర్ ఉండగానే అంత చేస్తే నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే మన అదృష్టం. ఊరికి ఎంత చేయాలో అంత చేస్తా, వారి కోసం అంత కృషి చేద్దామని నా అభిప్రాయం. మీరు సర్పంచ్ గా గెలిస్తే మొదటగా చేసే అభివృద్ధి ఏంటి సార్ ఇక్కడ గ్రామ ప్రజలకి? మొదటగా చేసేది అంటే ప్రతి వార్డుకు ఏ వార్డుకులో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అతి ముఖ్యమైనది ఏదైనా ఉంటే అదొకటి. మాకు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ లేదు ఇంతవరకు. ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి, అది కంపల్సరీ ఫస్ట్ తీసుకొస్తాం. అత్యవసరంగా ఏవైతే ఉన్నదో వార్డుకు 8 వార్డులల్లా ప్రతి వార్డుకు అత్యవసరం ఉన్నది మొదలు చేసుకుంటూ మొత్తం పనులు కంప్లీట్ చేద్దామన్న ఆలోచనతోటి ఈ సర్పంచ్ పదవికి నిల్చోవడం అయింది. ఎవరైనా గ్రామంలో ప్రజలు వచ్చి మాట్లాడడం జరిగిందా సార్ సమస్యల గురించి మీతో? సమస్యలు ఆల్రెడీ ఇప్పటికే నేను అందరి సమస్యలు తీర్చుకుంటూనే ఉన్నా. నేను ఆల్రెడీ పదవిలో లేకున్నా అందరికీ అందుబాటులో ఉండి ఎల్లవేళలా వాళ్ళకు ప్రతిదీ ఫోన్ చేసినా 5 నిమిషాలు 10 నిమిషాలలో వస్తున్నాం. ఎవరికైనా గొడవలు వచ్చినా ఇప్పుడు నేనే చేస్తాను కానీ వేరే వాళ్ళు అయితే చేయట్లేదు. అంటే ఆల్రెడీ పదవి కోసం కాకుండా ఇంతకు ముందును కూడా ఊరికి సహాయం చేసుకుంటూనే ఉన్నా, ఊరి జనంతోటే ఉన్నా, వాళ్ళతోటి మమైకమై ఉన్నాం కాబట్టి వాళ్ళందరి అభిప్రాయం వాళ్ళ ప్రేమ కోసమే
సర్పంచ్ పదవికి నిలబడాల్సి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అవును. అంటే మీరు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి. అవును, మీ గవర్నమెంట్ ఉంది కనుక ఈ గ్రామానికి మీరు ఏమైనా ఎక్కువ నిధులు తీసుకొస్తారా? కంపల్సరీ తీసుకొస్తాం. ఎందుకంటే మా ఉన్న పైన అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసి అయినా ఏదైనా, అసలు మా ఊరు 2 మండలాల మధ్యలో ఏం ఇదివరకు నోచుకోలేదు దేనికి. అలాంటప్పుడు వారిని తీసుకొస్తాం, చూపెడతాం, మాకు ఇంత అవసరం ఉంది, కాకపోతే మాకు కొంచెం ఎక్స్ట్రా నన్ను ఇవ్వమని చెప్పి తీసుకొని వచ్చి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. సార్, చివరగా మీరు రాజపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో ఒక్కసారి వాళ్ళకి చెప్పండి. రాజపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. పెద్దలకు, పిల్లలకు, తమ్ముళ్లకు, అన్నలకు, అమ్మలకు, చెల్లెళ్లకు అందరికీ నా నమస్కారం, వందనాలు. నేను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ప్రణవ్ బాబు గారి అభిష్టానం మేరకు నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను. నా పేరు సురేందర్ రెడ్డి. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా మనవి. దయచేసి ఎదుటివారు ఎలాంటి ప్రలోభాలు పెట్టినా, ఏ విధమైన ఇబ్బందులు పెట్టినా లొంగకుండా, భయపడకుండా మీరు స్వయంగా సంతోషంగా ఓటేయగలరని నా మనవి. మీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటా, ఎల్లప్పుడూ మీతోటే ఉంటా. దయచేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. మా పేరు రమేష్. ఓకే, ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి ఓటేస్తారు? మేము ఆల్రెడీ 2వ వార్డు అభ్యర్థిగా పదవి అంటే పోటీ చేస్తున్నాం. అన్న మాకు సురేందర్ అన్న అన్ని వేళలా సాయం చేస్తూ ఇక్కడ ఉన్న ఊరు ప్రాబ్లమ్స్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు? సురేందర్ రెడ్డి. ఓకే, ఆయనకే ఇస్తారు ఓటు? ఆయనకే ఇస్తాం. ఎందుకు? ఆయన ఇక్కడ ఉన్న ఇదివరకు చేసిన వార్డు నెంబర్లో కొన్ని అభివృద్ధి పనులు చేసాడు. మాకు కావాల్సింది ఊరుకు అభివృద్ధి కోసం మంచి నాయకుడు, ప్లస్ అందరి సమస్యలను అడిగి మరి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే మనిషి. ఏం పేరండి? విజయ. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నది కదా, ఎవరికి ఓటేస్తారు? మేము సురేందర్ రెడ్డికి ఇస్తాం. ఎందుకు? ఎందుకంటే ఆయన మాకు ముందు నుంచి తెలిసిన ఆయనే, ఈ ఊర్లో అది అందరి ఇంట్లోకి పోతాడు, అన్ని సమస్యలు తెలిసి ఆయన కాబట్టి వేద్దామని అనుకుంటాం. ఏం పేరండి? శ్రీలత. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి వేస్తారు ఓటు? సురేందర్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే మాకు ఇక్కడ దగ్గర ఉంటాడు, ఏది అడిగినా చేస్తాడు, మాకు ఆ నమ్మకం ఉన్నది. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి వేస్తావు ఓటు? సురేందర్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే ఊరు అభివృద్ధి కోసం. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే చేసిండు ఇంత ముందు? చేస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు, నెరవేరే బాధ్యత ఉంది ఆయనకు. సురేందర్ రెడ్డి మా వారు, ఆయన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి. నేను ఒకటే అడిగిన తనని, మీరు ఎందుకు ఈ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు, ఇదంతా రిస్క్ కదా, చాలా ఇబ్బంది అవుతుంది, మనకు అవసరమా అని అన్నాను. ఏమన్నారంటే తను, అందరు అట్లనే అనుకుంటే అభివృద్ధి ఎట్లా ఉంటుంది, ఇంకొకటి మనం రేపు ఉన్నా లేకున్నా ఒక 4 మంచి పనులు చేసిపోతే అది ఎల్లకాలం గుర్తుంటుంది గ్రామానికి, అందరు మనల్ని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పింది. అదొకటి నాకు నచ్చి నేను కూడా సపోర్ట్ చేశాను తనకు. అట్లనే ఊరు ప్రజలందరూ కూడా తనకి సపోర్ట్ చేసి గెలిపివ్వాలని కోరుకుంటున్నా. ఇంకా మీకు ఎప్పుడు తను అందుబాటులో ఉంటారు, అందరితో కలిసిమెలిసి ప్రతి ఒక్కరిని మందలించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అట్లా మీరు ఆలోచించి తనని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి వేస్తారు ఓటు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అనుమల్ల సురేందర్ రెడ్డి గారికి ఓటు వేస్తాం. రాజపల్లె గ్రామ ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధంతో మన తలరాతను మనం మార్చుకునే ఒక సువర్ణ అవకాశం. ఆలోచించండి, ఎప్పుడు 10 మందికి కష్టాలలో ఆదుకునే వ్యక్తిని, ఎప్పుడు ఊరికి అందుబాటులో ఉన్న నాయకుడిని మనం ఓటు వేసి గెలిపించుకుంటే రేపు మన కష్ట నష్టాలకు ఆపదగా అండగా ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడని అనుకుంటున్నాను.